ఇది చూస్తుంటే ఏదో వేరే కంట్రీలో ఉన్న ఫీల్స్ వస్తున్నాయి కదా, నాకు కూడా అది అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. చూస్తూ అలా ఉండాలనిపిస్తుంది. దిగడానికి లేదు, ఓన్లీ చూడడానికే. 10 లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, కమెంట్. యా, ఓకే. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. 14 degrees పడుతుంది అలా టెంపరేచర్. ఇక్కడే ఉంటే అయిపోతాం. ఆల్రెడీ చేతులు గడ్డలు కట్టేస్తున్నాయి. చల్ల చల్లగా ఉంది. నాగమణి, వనిజ, చంద్రిక. వావ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నో షౌటింగ్, ఓన్లీ సింగింగ్. హే గాయ్స్, ఈ ఊటీ సిరీస్ అయితే చాలా బాగుండబోతుంది. నేను దగ్గర 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. డే 1, డే 2, డే 3. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని ఎండ్ వరకు చూడండి. అండ్ 3 పార్ట్స్ కూడా చూడండి. మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అనేసి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను మా మమ్మీయే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఊటీకి. సో ఇద్దరమే ఉన్నామని చెప్పేసి భారత్ ట్రావెల్ క్లబ్ అనే ట్రావెల్ ఏజెన్సీలో నేనైతే స్లాట్స్ బుక్ చేసుకున్నాను. ఇలా ఒక ట్రావెల్ కంపెనీ ద్వారా వెళ్తే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఒకవేళ సోలోగా వెళ్ళినా లేకపోతే ఫ్యామిలీలో వెళ్ళినా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ తో కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. వీళ్ళైతే అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసిస్తారు. అండ్ లోకల్ సైట్ సీయింగ్ లో చూపించాల్సినవన్నీ దగ్గరుండి చూపిస్తారు. అండ్ మనకు ఒక ట్రావెల్ టెంపో ఉంటుంది. అండ్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ స్టే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే ఎక్స్క్లూడెడ్ ఉంటుంది. మేమైతే మా జర్నీని హైదరాబాద్ లో ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేసి బెంగళూరుకి అయితే వచ్చాం ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుంచి మనం ట్రిప్ అంతా అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆ ట్రావెల్ టెంపోలోనే ఉంటుంది. సో డే 1 రోజు మనమైతే ఊటీకి బయలుదేరాలి కాబట్టి బెంగళూరు నుంచి ఊటీ చాలా అవర్స్ జర్నీ చేయాలి. సో వాళ్ళు మనకు ముందే మెన్షన్ చేస్తారు డే 1 నో షవర్ అని చెప్పేసి. అంటే డే 1 మనం ఫ్రెష్ అవ్వడానికి ఎక్కడ మనకి టైం ఉండదు. సో దానికి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపుతారు. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా వీళ్ళందరూ ఏంటి అంటే, మేమైతే ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేసుకున్నాం అనుకున్నాం కదా. సో అవన్నీ వచ్చేసి గ్రూప్ ట్రిప్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు కూడా మనతో పాటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వచ్చారు. కొంతమంది బెంగళూరులో అయితే యాడ్ అయ్యారు. సో మనం గ్రూప్ ఆఫ్ 12 to 15 మెంబర్స్ ఉంటాం అనమాట. వాళ్ళందరికీ ఒక ట్రిప్ లీడ్ అయితే అసైన్ చేస్తారు. అతను మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ 3 రోజులు మనతోనే ఉండి అన్ని చూసుకుంటాడు అనమాట. సో మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాం కాబట్టి అందరూ మనకి స్ట్రేంజర్సే ఉంటారు. కానీ వాళ్ళతో ఈ 3 రోజులు మనం కలిసి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఇలా స్టూడెంట్స్ వస్తారు, అండ్ కపుల్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. మాకైతే ఈ ట్రిప్లో ఎంటర్టైన్మెంట్ ఈ బ్యాచ్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్. వీళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ చేశారు మాకు 3 రోజులు కూడా. ఇలా టైంపాస్ అయిపోయింది. మనం బెంగళూరు దగ్గర నుంచి బయలుదేరి మైసూర్ వచ్చి, మైసూర్ నుంచి ఊటీ రూట్లో అయితే వెళ్తాము. సో అదంతా టైంపాస్ చేయడానికి మేమైతే అలా సాంగ్స్ పెట్టుకొని, దంషారాస్ పెట్టుకొని ఆడుకోవడము అవంతా చేసాము. అండ్ వెళ్ళేదారిలో బందిపూర్ ఫారెస్ట్ వయా వెళ్తాము. సో ఫారెస్ట్ లో మనకి ఏమైనా యానిమల్స్ కనిపించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏం కనిపించాయి ఇప్పుడు దాకా? ఏం కనిపించాయి? లేళ్ళు కనిపించాయి, మంకీలు కనిపించాయి. అంతేనా? అంతే. ఏం కనిపించాలనుకుంటున్నా? ఎలిఫెంట్. మనకు వెళ్ళేదారిలో ఒక చెకింగ్ జరుగుతుంది. ఏంటి అంటే, మనకు ఊటీలో ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్. మనం ఒకవేళ ఏమైనా కొనుక్కోవాలి అంటే 5 లీటర్ క్యాన్స్ ఉంటాయి. సో అవి కొనుక్కొని అవి పెట్టుకోవాలన్నమాట. కానీ 2 లీటర్స్, 1 లీటర్ అవి నాట్ అలౌడ్. ఒకవేళ కనిపిస్తే ఫైనస్ ఇస్తారు. ఈ బందిపూర్ ఫారెస్ట్లో రోడ్ జర్నీ వర్షాకాలంలో చాలా బాగుంటుంది, లేకపోతే పోస్ట్ వర్షాకాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రీనరీ అదంతా ఉంటుంది కాబట్టి. నేను 2 years బ్యాక్ పెట్టిన వయనాడ్ సిరీస్ మీరు చూసినట్టయితే అందులో నేను బందిపూర్ ఫారెస్ట్ కార్లో వెళ్ళాను. సో అప్పుడు కూడా చాలా క్యాప్చర్ చేశాను. ఒకవేళ మిస్ అయి ఉంటే నా వయనాడ్ సిరీస్ వెళ్ళి చెక్ చేయండి. ఇలా మాట్లాడుకుంటూ మనం ఫస్ట్ స్పాట్కి వచ్చేసాము. ఇప్పుడు నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి వచ్చాం. చూడండి, మొత్తం యూక్లిప్టస్ ట్రీస్ అన్నమాట. ఈ ట్రిప్ ప్యాకేజ్లో మనకి ఎంట్రీ టికెట్స్ ఇంక్లూడెడ్ ఉండవు. సో మనమే తీసుకోవాలి. మనకి మోస్ట్లీ ఏ లొకేషన్ అయినా 40 రూపీస్ per person ఉంటుంది. మోస్ట్లీ మీరు ఆన్లైన్ పేమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం హ్యాండ్ క్యాష్ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడ నెట్వర్క్ లేకపోయినా ఏమైనా మీరైతే టికెట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నీడిల్ రాక్ వ్యూ పాయింట్, ఈ బ్యాక్ సైడ్ టికెట్, ఇటు ఎంట్రన్స్. ఓకే, వెళ్దాము. చల్లగానే ఉంది. ఈ గింబులో ఒకటి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సారీ, మీరేం పట్టించుకోకండి. మా మమ్మీ ఏమొచ్చి అయ్యో ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలా అంటుంది. వెళ్ళాలమ్మా అని నేను రిప్లై ఇచ్చాను. ఎందుకంటే మరి వ్యూ పాయింట్కి వచ్చి వ్యూ చూడాలంటే మనం కొండ ఎక్కాలి కదా. చూడండి, ఏం కదరా, స్లోగా మెట్టు బై మెట్టు ఎక్కుకుంటూ రావాలి. సో మనం వెళ్తున్నాం పైకి. యాక్చువల్లీ ఒక 40 minutesలో చూసి వచ్చామని చెప్పారు. సో మనం మెల్లగా ఆచి తూచి అడుగులో అడిగేసుకుంటూ ఇదంతా ఎక్కాలి. కనిపిస్తుందా?
వ్యూ కనిపిస్తుందా? కొండలు కొండలు. ఈ కొండలు చూడాలంటే ఈ మెట్లు ఎక్కాలి. ఇక్కడంతా పాత్ లాగా కట్టిర్రు. సో ఈ పాత్ ఫాలో అవ్వకుండా దెబ్బ వెళ్ళిపోవడమే. ఇంకొంచెం దూరం ఉంది. మా మమ్మీ చూడండి పావం. మా మామ రెడీ అయిపోయింది. ఇదే అనమాట నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఇక్కడైతే మనం వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మనం అయితే మళ్ళీ రిటర్న్ మన ప్లేస్కి వెళ్ళిపోవాలి. పాయింట్ పైన నొక్కిదా ఇలా నడుచుకొని వచ్చి రా బాగా వస్తుంది. దయ్యలా ఉన్నాను. టూ త్రీ స్పాట్స్ ఉన్నాయి ఆ వ్యూ కనిపించేది. సో అక్కడ మేము వెళ్ళాం. మా మమ్మీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దామంటుంది. లెట్స్ ఫాలో మామ్. This is the view. See what my mom is doing. పేరు రాస్తుందంట. అందరు రాసిరని ఇక మా మమ్మీ రాద్దామని దూరింది. నాగమణి NVC నాగమణి చంద్రిక. మనకి చిన్నప్పుడు స్కూల్ ట్రిప్పులు అంటే మౌంట్ పెరను, ఓషన్ పార్కో తీసుకెళ్తాయి. ఈ యూటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ఓపెన్ లొకేషన్స్కి తీసుకొని వచ్చారు. ప్రతి నేచర్ స్పాట్ దగ్గర పిల్లలే పిల్లలు. అబ్బా ఏం లైఫ్ స్వామి అనిపించింది నాకు. ఇక్కడ మా మమ్మీ బాధ ఏంటంటే మ్యాగీ నూడిల్స్ చాలా చెత్తలా ఉన్నాయంట, అస్సలు బాగాలేదంట. వాడినైతే పిచ్చబూతులు తిడుతుంది మా మమ్మీ తెలుగులో. ఇంకా మనం ఊటీ అయితే ఎంటర్ అవ్వలేదు. ఊటీ వెళ్ళే రూట్లో ఉంటాయన్నమాట ఈ డే 1 ప్లేసెస్ అన్ని. ఇవి చూసుకొని అప్పుడు ఊటీకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ స్పాట్కి అయితే మనం వచ్చేసాము. సో ఇది వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. మనకి ఊటీ సైడ్ వాటర్ ఫాల్స్ ఎక్కడ కనపడవు. ఇదే ఒక వాటర్ ఫాల్స్, అదే పాయకరా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఇది ఎండగా కనిపిస్తుంది కానీ బ్యాక్ సైడ్ చాలా. ఇక్కడ అన్నీ తినడానికి చాలా ఉన్నాయి. మ్యాగీ, బజ్జీ. ఈ గ్రూప్ ట్రిప్స్లో ఒక మైనస్ పాయింట్ ఉంది. పక్కాగా లంచ్ అయితే మనకు చేయడానికి స్పెసిఫిక్గా ఒక దగ్గర స్టాప్ అయితే ఉండదు. మనం ఏదైతే ప్లేసెస్కి వెళ్తామో అక్కడే మనం కానిచ్చేయాలి. బ్రేక్ఫాస్ట్కి మనకు కుదురుతుంది, డిన్నర్కి కుదురుతుంది, కానీ లంచ్ టైం కుదరదు. ఎందుకంటే మనం అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇలా ఒక గంట సేపు ఆపుకోవడానికి మనకు టైం సరిపోదు. సో దానివల్ల మనకి ఎక్కడైతే స్నాక్ పాయింట్స్ కనిపిస్తాయో అక్కడ తినేసి కడుపు నింపుకోవడం బెస్ట్ ఆప్షన్. గేమ్స్ ఆడుకోండి. మా మమ్మీ దాసింది లోపల కాను. కోతులు తినేద్దామని నడును అంటుంది. నడువు అంటున్నా నేను. మనం ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ వరకు నడవాలి. అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మనకు 15 minutes పడుతుంది. సో అక్కడ వరకు ఈ బగ్గీస్ అయితే ఉంటాయి. సో ఇది అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు విడివిడిగా టికెట్స్ తీసుకోవాలి. ఎంతో చెప్పారు ఛార్జెస్, 40 ఎంతో చెప్పారు పర్ పర్సన్. నాకు గుర్తులేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కమెంట్ చేయండి. ఇక్కడ టికెట్ తీసుకొని మనం అయితే వెళ్ళాలి. సో ఇది పాయకరా వాటర్ ఫాల్స్. సో ఇది వెళ్ళాలంటే ఫస్ట్ ఒక 800 meters వరకు వాక్ చేయాలి. అక్కడి నుంచి టికెట్ కౌంటర్కి వస్తాము. అక్కడి నుంచి మొత్తం ఇట్లా మెట్లు తిక్కుంటూ వెళ్తే ఈ వ్యూ వస్తుంది. చూడండి వ్యూ. ఇందులో మనం దిగడానికి ఏముండదు, మొత్తం చూసుడే. ఇదంతా జస్ట్ మనము దిగడానికి ఉండదు, చూడటం అనమాట.
వాటర్. చాలా బాగుంది ప్లేస్ అయితే. నచ్చిందా మమ్మీ? నచ్చింది. సో వాకింగ్ ఉంది కానీ కొంచెం చల్లగా అండ్ ఈ వాటర్ ఫాల్స్ బాగుంది. ఫీల్ చల్లగా ఉంది. అమ్మా పాప నడలేకపోతుంది. దిగేటప్పుడు బాగానే ఉంది, ఎక్కేటప్పుడే రోజులు ఇరిపోద్ది. మమ్మీ అడ్డదారి పట్టింది, అక్కడ ఏదో కుర్చీ ఉందంట, అందులో కూర్చుందాం పదా అని చెప్పేసి ఈ కొండెక్కుతుంది. పడితే డైరెక్ట్ ఫాల్స్లోకే. మంచి స్పాట్ పట్టింది మా మమ్మీ. బాబ్బా మామూలు లేదుగా అసలు. షార్ట్కట్లోంచి వచ్చేసాం మేము బయటికి. సో ఎంట్రీ కూడా 40 రూపీస్. వెహికల్ ఛార్జెస్ అడగలేదు, పైకి వెళ్ళాక కనుక్కొని చెప్తా వెహికల్ ఛార్జెస్. అదే చూస్తా. ఇది ఎంట్రీ వచ్చేసి 40 రూపీస్. నడవడానికి అయితే చాలా ఉంటుంది, నడవడానికి చాలా ఉంటుంది. సో కానీ బాగుంది వ్యూ. అంటే వాటర్ ఉంటే బాగుంటుంది, వాటర్ లేకపోతే అంత కిందకి వెళ్ళి కాళ్ళు నొప్పులే, కానీ వాటర్ ఉంటే బాగుంటుంది. రండి గాయ్స్ రండి, బ్లాగింగ్ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు మా మమ్మీ బ్లాగింగ్ చేస్తుంది అనమాట. మమ్మీ నువ్వు రన్నింగ్ కమెంటరీ చెప్పాలి. నాకంత రాదమ్మాయి. నీకంత రాదా? వీడియోస్ ఒకటే తీస్తావా? అంతే. మాట్లాడవా? సో లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎండ్లోకి వస్తే మళ్ళీ వేడిగా ఉంది, నీటిలోకి వెళ్తే చలేస్తుంది. స్టార్ట్ అయిపోయింది చలి, సాయంత్రం అయిపోతుంది కదా. కానీ ఎండ ఉన్నప్పుడు జాకెట్ ఏమి క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా. లాస్ట్ అయితే మాత్రం చేయాలి, చలేస్తుంది. ఇంకా వాటర్ ఫాల్స్ చూసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. చాలా ఎక్కువ ఉంది అబ్బా, చలేస్తుందంట. అమ్మ బాబాయ్ ఇందులో పెట్టినట్టు అవుతుందా? రాత్రికి ఇంకా ఉంటుంది. ఏంటో ఒక హుడి తెచ్చుకున్నాను అంతే నేను. దాంతో ఏం చలాపేద్దాం అనుకుంటున్నానో తెలీదు. రాత్రి లేకపోతే ఒక్కలే. పద పద పద. సో మేము ఏ లొకేషన్కి వచ్చామంటే షూటింగ్ పాయింట్ అంటారనమాట. సో దీని ఎంట్రీ ఫీ వచ్చేసి కూడా 40 రూపీస్ పర్ పర్సన్. ఏం ఫీల్ అవుతుందంటారు? చలిగా ఉంది సిస్టర్, అంతా నడకే ఉంది మొత్తం. ఫుల్ నచ్చేదే ఉందంటుంది. చాలా గిరిజలు పెట్టినట్టు అయిపోయింది బాడీ, ఎండకుంది. కానీ నేనేం చేశానంటే మైక్ కనెక్ట్ చేసేసి దాన్ని జోబులో పెట్టుకున్నా. ఆ సంగతి మర్చిపోయా. మైక్ డిస్కనెక్ట్లో ఉందనుకొని నేను మాట్లాడుతున్నా విపరీతంగా. మాట్లాడుతుంటే మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. అరే యార్, మళ్ళీ నేను ఇప్పుడు అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదంతా పై వరకు నడుచుకొని వెళ్తే మనకి చుట్టూ వ్యూ పాయింట్స్లా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి చాలా సినిమాల్లో షూటింగ్స్కి బాగా వాడారు. ఓల్డ్ మూవీస్లో మనము ఊటీ స్పాట్స్ చూసుకొని ఉంటే సాంగ్స్ కానీ అవి మొత్తం గ్రీనరీ ఉండి వెనకాల మంచి చెట్లు కొండలు ఉండి ఉంటుంది కదా. సో దానికి చాలా ఫేమస్ ఈ లొకేషన్. ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది. ఏముంది ఇక్కడ? ఏం లేదు. దిస్ సైడ్ కమ్, దిస్ సైడ్. టెల్ హాయ్. Hi. టెల్ యువర్ నేమ్. Sumaya. Achu. 1 minute, come there. Remaining people names. Aisha Farhan. Next. Next. Chia. Hello. Marinyu. Adipoli. Adipoli. Vanaja. I'm Telugu. Oh. 1 minute. Start. Hi. Where are you from? Calicut. How is Ooty? Today. Ooty good or bad? Good. నైస్. ఇక్కడైతే చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు, బ్యాచెస్. స్కూల్ ట్రిప్ అనమాట. వావ్ అనుకున్నా నేను. చెప్పాను కదా సన్సెట్ టైంకి వెళ్ళామని. ఈ స్పాట్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ సన్సెట్ టైంకి వెళ్ళాల్సిందే. కానీ టెంపరేచర్ అయితే చాలా డౌన్ అయిపోతూ ఉన్నింది. నేను ఇంకా హుడీ తగిలించేసాను, నాకైతే చాలా చలేసేస్తుంది. ఫేస్ అంతా గడ్డగట్టేస్తుంది, చేతులు కూడా గడ్డగట్టేస్తున్నాయి. తీసుకుంటే అలాగా ఫోటో.
లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ సన్సెట్ అయిపోయిన తర్వాత స్కై అంతా ఇలా లిటిల్ ఆరెంజ్ కలర్లో అయితే మారింది. కానీ ఒంట్లో వణుకొచ్చేస్తుంది అనమాట ఒక పక్క నుంచి. ఫ్రీజ్ అయిపోతున్నాం అలాగలగలగల మామూలు లేదండి. చూడదు ఓటీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. టూ కోల్డ్ టెంపరేచర్ చెక్ చేద్దాము. ఇప్పటికి ఇందాకటికి ఏమైనా మారిందా? 6:12 అయింది టైం. ఇక లేదు. ఐ షో యూ. చేతులు కాళ్ళు ఫ్రీజ్ అయిపోయి 14 degrees పడుతుంది అలా టెంపరేచర్. ఇక్కడే ఉంటే అయిపోతాం. ఆల్రెడీ చేతులు గడ్డలు కట్టేస్తున్నాయి. కనిపించట్లా గడ్డలు కట్టినట్టు, బయటకి లోపల గడ్డలు కట్టేస్తున్నాయి. చంద్రిక చాలా చల్లగా ఉంది. చంద్రిక ఊటీలో మీకు ఎట్లా ఉందో కానీ అమ్మో దీన్ని మించి ఉంటుంది మీకు. 14 degrees. మా అమ్మ చూడండి, మా చెల్లి కెనడాలో ఉంటుంది అనమాట. సో దానికి పాయింట్అవుట్ చేస్తూ ఇక్కడ 14 degrees ఉంది, మీకు చాలా చల్లగా ఉంటుంది, ఈ చల్లే మేము తట్టుకోలేకపోతున్నాం, మీకు అంత చల్లు ఉంటుందో అని వీడియోలో మెసేజ్ చెప్తుంది అనమాట. ఇంకా నేనైతే మాస్క్ వేసేసాను, ఫేస్ అంతా గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇంకా నేను బ్యాగ్లో అయితే ఇది దొరికింది అమ్మయ్య అనుకున్నా. పక్కనే ఒక షాప్లా ఉందన్నమాట. సరే ఏముందా అని చెప్పేసి లోపలికి అయితే దూరేసాము. మమ్మీ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఫిక్స్ అయిపోయింది. రెండు కొనుక్కున్నా సరే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి మంకీ క్యాప్స్, లైక్ కోల్డ్ రిలేటెడ్వి అంతా సామాగ్రి ఉంటుంది అనమాట, క్లోతింగ్. సో అందులో మా మమ్మీ ఎప్పుడు ఏదో కొంటూ ఉంటుంది. నేనేం కొన్ను, మా అమ్మని అసలు కొన్నివ్వను. ఫస్ట్ పాయింట్, ఎందుకు డబుల్ వేస్ట్ అంటూ ఉంటాను మా అమ్మని అసలు. ఇలా డే 1లో ఈ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఇక్కడ డిన్నర్ చేసేసి మేమైతే నెక్స్ట్ స్టేకి వెళ్ళిపోయాము. సో డే 2లో డే 3లో ఏం కవర్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మోస్ట్ ఫేమస్ టాయ్ ట్రైన్ రైడ్ కూడా చేసాము మేము డే 2 రోజు. దాని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. మీరైతే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.